స్క్రబ్ టైఫస్ వైరస్‌కు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు అని ప్రాంతీయ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట చలపతి గౌడ్ తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ, పురుగు ద్వారా ఈ స్క్రబ్ టైఫస్ వస్తుందని, పొలాలు, ఇతర చోట్ల పనులు చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవడం, పూర్తిగా కప్పుకుంటే మేలని తెలిపారు. పురుగు కుట్టిన చోట నల్ల మచ్చ రావడం, 4 రోజుల పాటు జ్వరం ఉంటుందని, వెంటనే దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రికి వస్తే మందుల ద్వారా నయం చేయవచ్చని ఆయన వివరించారు. స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి ఫీవరు. ఈ బ్యాక్టీరియా పేరు ఓరియన్షా సుసుగముషి. ఇది సాధారణంగా మామూలుగా ఒకరి నుంచి ఒకరికి డైరెక్ట్గా వ్యాప్తి చెందదు. ఇది ఒక పరాన్నజీవి, చిగ్గర్ అంటాం మామూలుగా. లెప్టోబ్రోమిడియం లేదా చిగ్గర్ అనే ఒక లార్వా వల్ల ఒకరి నుంచి ఒకరికి కుట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ లార్వా అనేది సాధారణంగా అడవుల్లో కానీ, చెట్ల పొదల్లో కానీ, పొలాల్లో కానీ ఇలా నివసిస్తూ ఉంటుంది. ఇది కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ అనేది మనకు ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ యొక్క వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, సివియర్ హెడేక్ ఉంటుంది, హై గ్రేడ్ ఫీవరు. తర్వాత ఎస్ఆర్ అనే ఒక మామూలుగా నల్లటి మచ్చలు శరీరంలో ఏర్పడతాయి. దీనికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి మనం ఈ వ్యాధిని ఎంత తొందరగా గుర్తిస్తే దానికి 100% మనం ట్రీట్మెంట్ చేయడానికి మన దగ్గర డ్రగ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని గూడూరు ప్రజలందరూ ఉపయోగించే చర్యలు ఏంటంటే, ఎవరైనా పొలాలకు వెళ్ళేటప్పుడు కానీ, లేదంటే ఏదన్నా మన గుబురుగా ఉండే చెట్లలోకి వెళ్ళేటప్పుడు కూడా బాడీ మొత్తం కవర్ అయ్యేటట్లు దుస్తులు వేసుకోవాలి. షూలు వేసుకోవాలి. వీలైతే గ్లౌస్ ఉంటే గ్లౌస్ వేసుకొని శరీరం మొత్తం కప్పబడేటట్లు చూసుకోవాలి. ఇది మెయిన్గా మనం పాటించాల్సిన జాగ్రత్త. ఈ స్క్రబ్ టైఫస్కి సంబంధించిన మందులన్నీ కూడా మన ఏరియా హాస్పిటల్ గూడూరులోను, అలాగే అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందరికీ అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఈ వ్యాధికి సంబంధించి ఎవరైనా హై గ్రేడ్ ఫీవరు, బాడీ పెయిన్స్, విరేచనాలు, వాంతులు ఇలా ఏదైనా వచ్చిన వెంటనే దగ్గరలోనే డాక్టర్ని సంప్రదిస్తే దానికి కావాల్సిన చికిత్స మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాళ్ళు కానీ, లేదు అంటే ఏరియా హాస్పిటల్ గూడూరు డాక్టర్స్ కానీ అందించడానికి సిద్ధం.